అరే నేను దేశం పోవాలనుకుంటున్నా. ఏ దేశం పోతావు? అదే దుబాయ్, అబుదాబి, ఏదో మస్కట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ దేశం కాదు, అదొక రాజ్యం. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఒక కంట్రీలా 7 ఎమిరేట్స్ ఉంటాయి, అందులో దుబాయ్ ఒకటి. దుబాయ్ అనేది వరల్డ్ ఫేమస్ సిటీ కూడా. అండ్ అబుదాబి ఉంటుంది. అబుదాబి అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క క్యాపిటల్ సిటీ అనమాట. ఇండియాలో స్టేట్స్ ఎలాగో అక్కడ వాళ్ళకు ఎమిరేట్స్ అలాగన్నట్టు. అసలు ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటిదిరా? గల్ఫ్ కంట్రీస్ అంటే ఇది భౌగోళికపరమైన అంశం. అంటే జియోగ్రాఫికల్గా చూసుకుంటే చుట్టూ 3 వైపుల భూమి ఉండి మధ్యలో నీళ్లు ఉంటే అది గల్ఫ్ అంటాం. ఈ గల్ఫ్ దగ్గర ఉన్న ప్రాంతాలని గల్ఫ్ కంట్రీస్ అంటున్నాం మనం. అండ్ నీళ్ళకి సముద్రానికి మధ్యలో కలిపేది చిన్న స్ట్రైట్, ఆ స్ట్రైట్ అంటే గల్ఫ్ని సముద్రానికి కలిపేది దారి. అదే ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్. అదే మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంది, బే అంటాం మన. బే అంటే కొంచెం లార్జ్ ఏరియాలా. నెక్స్ట్ అరబ్ కంట్రీస్. ఇది లాంగ్వేజ్ని బేస్ చేసుకొని వచ్చింది వర్డ్. అంటే అరబ్ మాట్లాడే ప్రజలు నివసించే ప్రాంతాన్ని అరబ్ కంట్రీస్ అంటాం. అండ్ ముస్లిం కంట్రీస్ అంటే పూర్తిగా ఇది మతపరమైనటువంటి అంశం. అంటే ముస్లిం మతాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఏ దేశాలలో ఎక్కువ అనుసరిస్తారో ఆ కంట్రీస్ని మనం ముస్లిం కంట్రీస్ అంటాం.